అక్షరం అంగట్లో దొరికే వస్తువైపోయింది. విద్య వ్యాపారమయమైపోయింది. తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం మొదలైందో లేదో కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందా మళ్లీ పడగవిప్పింది. మాది ఇంటర్నేషనల్ స్కూల్, మాది ఒలింపియాడ్ క్యాంపస్ అంటూ రంగురంగుల బ్రోచర్లు చూపిస్తూ మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు భారీగా కన్నాలు వేస్తున్నాయి యాజమాన్యాలు. తమిళనాడులో అమలవుతున్న ఫీజుల నియంత్రణ తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్. తెలంగాణలో కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ ఆకాశాన్ని తాకుతుంది. ఎల్కేజీ సీటు కావాలన్నా లక్షల్లో చెల్లించవలసిన దుస్థితి. కేవలం ట్యూషన్ ఫీజు పేరుతోనే కాకుండా డెవలప్మెంట్ ఫీజు, డిజిటల్ క్లాస్ రూమ్ ఛార్జీలు, ఏసీ ఫీజు అంటూ రకరకాల పేర్లతో వసూళ్లకు తెగబడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేయాలి. కానీ తెలంగాణలోని మెజారిటీ కార్పొరేట్ స్కూళ్లు కార్పొరేట్ కంపెనీలను తలపిస్తూ ఉన్నాయి. ఏడాదికి సగటున 25 నుండి 30% ఫీజులు పెంచుకుంటూ పోతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఒక చిన్నపిల్లాడు స్కూల్ కు పోవాలంటే 1వ తరగతో 2వ తరగతో లేకపోతే ఎల్కేజీ యూకేజీ స్కూల్ కు పోవాలంటే ఈ రోజు దాదాపు ఒక పేరెంట్ 50,000 ఖర్చు చేయడానికి అవుతుంది. గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించి ఎంత ఫీజు ఉండాలనేది నిర్ణయం చేసి ఒక కమిటీని తయారు చేసి మరి గవర్నమెంట్ దీని మీద చొరవ తీసుకోవాలి. ఏదైతే బడిలో పిల్లలకు యూనిఫామ్ ఇస్తుందో ఆ యూనిఫామ్ కి ఎంత కాస్ట్ అవుతుందో గవర్నమెంట్ కు తెలుస్తుంది. అది కూడా ప్రైవేట్ స్కూళ్లలో ఎంత కాస్ట్ అవుతుంది, దాని కాస్టు ప్లస్ మళ్ళీ ఫీజు అనేది ఎంత కట్టాలి అనేది నిర్ణయం చేసి మరి మాలాంటి సామాన్య కుటుంబాలకి మరి విద్యను అందించేటట్టు ప్రభుత్వం చూడాలి. ఫీజుల దోపిడీ ఇక్కడితో ఆగడం లేదు. స్కూల్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, బెల్టుల పేరుతో సరికొత్త దందాను నడిపిస్తున్నారు. బయట మార్కెట్లో 200 రూపాయలు కూడా చేయని పాఠ్య పుస్తకాలను తమ సొంత పబ్లికేషన్స్ పేరుతో ₹1,000కు అమ్ముతున్నారు. స్కూల్ చెప్పిన దుకాణంలోనే వారు నిర్ణయించిన ధరకే యూనిఫామ్స్ కొనాలి అనే నియమం పెట్టి పేరెంట్స్ దగ్గర నుంచి ముక్కు పిండి మరీ అమలు చేస్తున్నారు. యాజమాన్యం చెప్పిన చోట కాకుండా వేరే చోట పుస్తకాలు కొనుగోలు చేస్తే ఉపాధ్యాయులు ఆ పుస్తకాలను బయట పారేస్తూ ఉన్నారని ఆగ్రహిస్తున్నారు పేరెంట్స్. వాళ్ళు అధిక రేట్లు పెట్టి ఈ రోజు మాకు అమ్ముతున్నారు. కాబట్టి సాధారణంగా ఎడ్యుకేషన్ గానీ హెల్త్ గానీ రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఫ్రీగా ఉండాలి. కానీ ఈ రోజు ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకం చూస్తుంటే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏ పేరెంట్స్ అయినా ఇబ్బందిలో ఉన్నాడు. ఎల్కేజీ చదివే స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది ఉన్నారు. ఎల్కేజీ చాలా ఫీజులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మీరు ఈ రోజు చూసుకుంటే తమిళనాడులో మొన్న సీఎం అయిన విజయ్ చూడండి, స్కూల్లో ఫీజు రెగ్యులరైజ్ చేశారు. ఒక లిమిట్ పెట్టాడు అందరికీ, ఈ లిమిట్ లోనే ఫీజులు ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే తాట తీస్తామని చెప్పారు. ఇలాంటి పద్ధతులు మన తెలంగాణలో రావాలని ఒక తండ్రిగా, ఒక కాలనీ నివాసిగా, ఒక తండ్రిగా మేము అందరు కోరుకుంటున్నాము. ప్రతి స్కూల్లో వాళ్ళ స్కూల్లోనే బుక్కులు కొనాలి, వాళ్ళ స్కూల్లోనే డ్రెస్ కొనాలి, వాళ్ళ స్కూల్లోనే షూస్ కొనాలి, అన్ని A to Z ఆడనే కొనాలని చెప్పి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే బయటకు వెళ్ళి తెచ్చుకుంటామంటే అలౌ చేస్తలేరు. బయటకు వెళ్ళి తెచ్చుకుంటే బుక్కులు తీసి ఇసిరి కొట్టేస్తున్నారు. మా పిల్లలే ఉండనియండి, ఎవరి పిల్లలైనా ఉండని, విద్య అనేది అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరికీ కట్టుకునేటట్టు ఫీజు అందరిలో అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. మనకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే విద్యని ఒక బిజినెస్ లాగా వాడుకుంటున్నారు. ఈ బిజినెస్ అంటే ప్రతి దాంట్లో బిజినెసే. నిజానికి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు గతంలో అనేక కమిటీలు వేశారు, జీవోలు తెచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో వాటిని పర్యవేక్షించే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. పొరుగు రాష్ట్రాలలో ఉన్నట్లుగా తెలంగాణలో కూడా కఠినమైన ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి అని తల్లిదండ్రుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్పొరేట్ స్కూళ్ల లాభార్జనకు అడ్డుకట్ట వేయకపోతే మధ్యతరగతి కుటుంబాలకు చదువు అనేది అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.